ఏ కామ బీలు దంపతులు, కానీ ఏ యొక్క భర్త బి కాదు. ఏ కామ బి దంపతులు కానీ ఏ యొక్క భర్త బి కాదు. ఇలా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళిద్దరు కపుల్స్ అన్నాడు కదా, కపుల్సే రాసుకో. ఇక్కడ కపుల్స్ కాబట్టి ఏం చేస్తావు, ఓకే ఏ బి వీళ్ళిద్దరు కపుల్స్, ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఫిల్ చేసినావు కదా. కానీ ఏ యొక్క భర్త బి కాదు. ఇప్పుడు ఏ యొక్క భర్త బి కాదంటే ఖచ్చితంగా వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకరు మేల్ ఉంటారు, ఇంకొకరు ఫీమేల్ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు మేల్ అయితే పెళ్లి చేసుకోరు కదా, ఇద్దరు ఫీమేల్స్ అయితే పెళ్లి చేసుకోరు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏ యొక్క భర్త బి కాదంటే, బి భర్త కాదంటే ఏమవుతుంది మరి, బి భర్త కాదంటే భార్య అవుతుంది. భార్య అంటే ఏమవుతాడు, భర్త అవుతాడు. సో ఇలాంటి స్టేట్మెంట్ని చూసుకోవడం చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అంటే భర్త కాదు అంటే భార్య, భార్య కాదు అంటే భర్త అన్నమాట.